కోలాన్ క్యాన్సర్ గురించి ఇన్ని రోజులు వీడియోలో డిస్కస్ చేసామండి. ఇవాళ రోజున కోలాన్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎలా చేస్తాము, సో కోలాన్ క్యాన్సర్లో స్టేజ్ వారీగా ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది డీటెయిల్గా ఈ వీడియోస్లో మాట్లాడతాను. సో హాయ్, నేను డాక్టర్ దీపక్ కోపాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో కోలాన్ క్యాన్సర్ని స్టేజ్ వారీగా విభజిస్తే స్టేజ్ 1 అంటే కొలాన్ లోపల పాలిప్ రూపంలో క్యాన్సర్ ప్రెజెంట్ అయినా ఆర్ పై పొరలో మ్యూకోజా అనే పొర వరకు ట్యూమర్ లిమిట్ అయి ఉంటే దీన్ని స్టేజ్ 1 కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సో పాలిప్ రూపంలో కనుక ట్యూమర్ ఉందంటే పాలిపెక్టమీ చేస్తేనే మనకి చాలా వరకు ఈ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ అయిపోయినట్టు అనమాట. ఆ పాలిపెక్టమీ స్పెసిమెన్లో ఏమైనా హై రిస్క్ ఫీచర్స్ కనిపిస్తే అప్పుడు వాళ్ళు పెద్ద సర్జరీ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ సర్జరీ చేస్తారేమో తప్ప ఎక్కువ వరకు పాలిపెక్టమీసే సరిపోతాయి అన్నమాట. ఇది కాకుండా మ్యూకోసా వరకు ఇన్వాల్వ్ అయింది, పాలిప్ లాగా ట్యూమర్ లేదు, బాడీలో పాలిప్ రూపంలో ట్యూమర్ ఏర్పడిన పరిస్థితుల్లో ఏంటి అంటే వైడ్ ఎక్సిషన్ చేస్తారన్నమాట. ట్యూమర్ కట్ ఇటు ఒక 5 సెంటీమీటర్ల మార్జిన్ ఇచ్చి పేగుని కట్ చేసి మళ్ళీ పేగుని రీజాయిన్ చేస్తారు. సో ఇది స్టేజ్ 1 కొలాన్ క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్. స్టేజ్ 2 ఇంకా స్టేజ్ 3 కొలాన్ క్యాన్సర్స్లో ఏం చేస్తారంటే, స్టేజ్ 2 అంటే ఈ మ్యూకోజా నుంచి మస్క్యులారిస్ లేయర్ వరకు ట్యూమర్, సబ్ మ్యూకోజా మస్క్యులారిస్ లేయర్ వరకు ట్యూమర్ ఫామ్ అవటం. స్టేజ్ 3 అంటే మస్క్యులారిస్ ప్రాప్రియా అని ఒక మజిల్ లేయర్ని ట్యూమర్ బ్రీచ్ అవటం, పక్కనున్న లింఫ్ నోడ్కి స్ప్రెడ్ అవటాన్ని స్టేజ్ 2 స్టేజ్ 3 కింద మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రిడామినెంట్గా వచ్చే ట్రీట్మెంట్ ఏంటి అంటే కొలెక్టమీ అనమాట. సో అది రైట్ సైడ్ ఉంటే రైట్ హెమికోలెక్టమీ, ట్రాన్స్వర్స్ కొలాన్లో ఉంటే ఎక్స్టెండెడ్ రైట్ హెమికోలెక్టమీ, లెఫ్ట్ సైడ్లో ట్యూమర్ ఉంది అంటే లెఫ్ట్ సైడ్ పెద్ద పేగులో కనుక ట్యూమర్ ఉందంటే దాన్ని లెఫ్ట్ హెమికోలెక్టమీ ఆర్ సిగ్మాయిడెక్టమీ అన్న ప్రొసీజర్స్ ద్వారా ట్యూమర్స్ని బయటకు తీస్తారు. దీని తర్వాత మనకి లింఫ్ నోడ్స్కి ఎంతవరకు ట్యూమర్ స్ప్రెడ్ అయ్యింది, ఇవి కాకుండా ఏమైనా హై రిస్క్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అన్న దాన్ని బట్టి కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చాలామందికి కీమోథెరపీ 3 నెలలు ఇస్తే సరిపోతుంది. కొంతమందికి హై రిస్క్ డిసీజ్ ఉన్న వాళ్ళలో మాత్రం 6 నెలల పాటు కీమోథెరపీ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం అనమాట. సో చాలా వరకు కొలాన్ క్యాన్సర్స్లో ఎక్కువ వరకు పేషెంట్స్ ఇవే స్టేజెస్లో ప్రెజెంట్ అవుతారు. వీళ్ళలో సర్జరీ అనేది మెయిన్ ట్రీట్మెంట్. స్టేజ్ 2 హై రిస్క్ ఉన్న వాళ్ళకి కానీ లింఫ్ నోడ్స్కి ఎవరికైతే ట్యూమర్ స్ప్రెడ్ అవుతుందో వాళ్ళకి అడిషనల్గా కీమోథెరపీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా లేటెస్ట్గా ctDNA అనే ఒక కొత్త టెక్నాలజీ ఆల్రెడీ కొలాన్ క్యాన్సర్లో యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే, కొలాన్ క్యాన్సర్ సర్జరీ అయిన తర్వాత తిరిగి వచ్చే రిస్క్ ఎంత ఉంది అన్నది ctDNA ద్వారా తెలుస్తుంది. సర్జరీ అయిపోయిన తర్వాత బ్లడ్ని కలెక్ట్ చేస్తారు. దీంట్లో ట్యూమర్ ఆనవాళ్ళు ఇంకేమైనా ఉన్నాయా, ట్యూమర్కి సంబంధించిన DNA మెటీరియల్ ఇంకా ఏమైనా బ్లడ్లో ఉందా, ట్యూమర్కి సంబంధించిన సెల్స్ ఏమైనా బ్లడ్లో ఉన్నాయా అన్నది టెస్ట్ చేసి దాన్ని క్వాంటిఫై చేసి దాన్ని బట్టి రిస్క్ ఆఫ్ రికరెన్స్ ఎంత ఉంది అని తెలుసుకునే టెక్నాలజీ ఇవాళ రోజున అందుబాటులో ఉంది. ఇది ఇండియాలో కూడా ఇవాళ రోజున అందుబాటులో ఉందన్నమాట. సో దీనివల్ల ఇవాళ రోజున ట్రీట్మెంట్స్ ఎలా మార్చాలి అన్నది ఇంకా మనకి తెలియదు, ట్రయల్స్ నడుస్తున్నాయి. కానీ సర్జరీ అయిపోయిన తర్వాత క్యాన్సర్ తిరిగి వచ్చే రిస్క్ మాత్రం ఈ ctDNA చాలా క్లియర్గా చెప్తుంది. సో ఇది ఎర్లీ స్టేజ్ కొలాన్ క్యాన్సర్ గురించి. నెక్స్ట్ వీడియోలో అడ్వాన్స్ స్టేజ్ కొలాన్ క్యాన్సర్ని ఎలా ట్రీట్ చేస్తాము, మనకి ఎలాంటి టార్గెట్స్ కనుక్కొని టార్గెట్ థెరపీస్ ఎలా చేస్తాము, ఇమ్యూనోథెరపీ ఎలాంటి కొలాన్ క్యాన్సర్ పేషెంట్స్లో వాడాలి అన్నది డీటెయిల్గా చెప్తాను.